నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. 175 నియోజకవర్గాలకు భారీగా లారీ లోడ్లు వెళ్తున్నాయి. ఇంతకు ఆ లారీలలో ఏముంది? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, 175 నియోజకవర్గాలకి భారీగా లారీలలో లోడ్స్ వెళ్తున్నాయి. ఇంతకు ఆ లారీలలో ఏమున్నాయి సార్? ఏముంటాయండి, ఇప్పుడు 175 నియోజకవర్గాలకి ఒకే చోట నుంచి ఏం పంపించరు. ఎవరికాళ్ళు పురమాయించుకుంటారు. ఇప్పుడు ఎన్నికలు అన్న తర్వాత ఇటువంటి ప్రలోభాల పర్వం ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, డెఫినెట్గా వాళ్ళకి పంచిపెట్టడానికి ఏవో సామాన్లు డెఫినెట్గా ఇస్తారు. అంటే తాయిలాలు అంటారా? ఇప్పుడు కుక్కర్లని, లేకపోతే ఇంకో రకం గృహోపకరణాలు ఏమిటి ఉంటాయి కదా, ఇస్త్రీ పెట్లు, చిన్న చిన్న మిక్సీలు, ఇలాంటివన్నీ ఇస్తారు. కుక్కర్లు ఇలాంటివన్నీ ఇస్తూ ఉంటారు. దాంతోపాటు స్వీట్ బాక్సులు వాటితో కొద్దిగా డబ్బులు పెట్టే తప్పదు. వాళ్ళ పాటలు ఎలక్షన్ కదా, అవి కొంచెం వీళ్ళు ఎక్కువ చేస్తారు. ఎందుకంటే దొబ్బేసిన డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. డే లైట్ రాబరీ చేశారు, ఎక్కడెక్కడ దోపిడీ చేసి దొంగోడికి ఏముంది ఇస్తానికి. మీరు కష్టపడిన సొమ్ము ఇవ్వటమంటే కష్టపడి బాధపడతారు, కానీ దొబ్బిన డబ్బులు ఇవ్వడానికి ఏముంటుంది, ఇస్తారు గ్యారంటీగా. కానీ అది చట్టవిరుద్ధ నేరం కదా సార్. ఈ చట్టానికి లోబడి ఎవడ పని చేస్తాడండి. మనం గొంగట్లో అన్నం తింటా వెంట్రుకలు ఏరుకోకూడదు, ఫస్ట్ పాయింట్. కాబట్టి ఎవరు కూడా దాని గురించి పెద్ద ఇది ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే జనం కూడా ఆవురమంటే వెయిట్ చేస్తున్నారు. ఈ 58-59 నెలలుగా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సఫర్ అయిన వాళ్ళందరూ కూడా, అంటే అనేక రకాలుగా అనేక విధాలుగా ఒక్కొక్కరు ఒక్కో రకంగా సఫర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా చూస్తున్నారు. కొంతమంది అయితే ఈ డబ్బులు గట్ట ఆశించిన వాళ్ళు, ప్రలోభాలు ఆశించిన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ఇంటింటి పంపించాలని చూస్తున్నారు. మిగతా వాళ్ళు కొంతమంది ఇప్పుడు మద్యం సేవించి వాళ్ళు ఉంటారు, మందు అలవాటు ఉన్నవాళ్ళు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఇది ఏ రూపంలో దొరుకుతాడో, ఎప్పుడు దొరుకుతాడో నొక్కుదామని చూస్తున్నారు. అలాగే వాలంటీర్లు, మమ్మల్ని 5,000 మమ్మల్ని మా శ్రమ దోచుకున్నాడు కాబట్టి మా చేతికి డబ్బులు వస్తే రేపు పంచిపెట్టడానికి వాళ్ళు సైడ్ వేసేస్తారు. పంచాయతీ ప్రెసిడెంట్లు మమ్మల్ని మా చేత బోడంత ఖర్చు పెట్టించి పంచాయతీలు పోటీ చేయించి మాకు నిధులు లేకుండా, పనులు లేకుండా, మాకు గౌరవం లేకుండా చేసాడు. ఇతను రాని పని పెడతాను, డబ్బులు పంపకానికి ఇస్తారు కదా, ఇచ్చినప్పుడు దూసేద్దామని కార్యకర్తలు అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ ఈ ఎలక్షన్ మాత్రం చాలా స్పెషల్. ఏ రకమైన ప్రలోభం అని ప్రయత్నం చేస్తారు ప్రలోభ పెడతానికి. వాళ్ళు ఎవరికి ఇచ్చి పంచిపెట్టాలో కూడా తెలియని పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే ఎవరికి ఇచ్చినా నొక్కేత్తని చూస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఊరుకుంటారనుకున్నారా? వాళ్ళకి ఎవడొకటి ఇంట్లో డబ్బు ఉన్నదని చెప్తాడు ఎవడొకటి వెళ్ళి, ఆ పోలీసు వాళ్ళు ఇంటి మీద దాడి చేస్తారు. వెళ్ళి సగం వాళ్ళు దొప్పేసి సగం అంటే షేర్ చేసుకుంటారు. ఏమని లేదు, ఇది జరగబోయేది ఇదే. అందుకని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ మూమెంట్లో మనం డబ్బులు పంచిపెట్టినా వేస్ట్, ఎలాగ ఓడిపోయేలాం అనుకుంటే మొత్తాన్ని పంపకమే మానేస్తారు. అది కూడా జరగచ్చు. అంటే ఇక్కడ ఒక ఛాన్స్ ఉంది కాబట్టి ఇప్పుడు తాయిలాలు పంచుతున్నారు. ఒకవేళ అలాంటిది వాళ్ళు ఇంకా అనుకుంటే మాత్రం అది పంచడం కూడా ఆపేస్తారు. మీకు ఇలా కాకుండా ఆన్లైన్లో పంపిద్దాం అనుకున్నాడు అనుకోండి, ఆన్లైన్లో పంపిస్తే దొరికేస్తారు డైరెక్ట్గా, బల్క్గా అమౌంట్లో చేతులు మారుతాయి. కాబట్టి ఏమైనా టాస్క్ టైం బాగోలేదండి జగన్మోహన్ రెడ్డి గారికి, టైం బాగోలేదు ప్రస్తుతం. ఎందుకంటే అతను ఎన్ని విన్యాసాలు చేసినా ప్రజల్లో వికటి వచ్చిన తర్వాత, విరక్తి వచ్చిన తర్వాత ఇంకా అతన్ని ఎలా ఇంటి పంపిద్దాం, జనం వెర్సెస్ జగన్ కింద మారిపోయింది ఇది. ఆయన మీద ప్రతిపక్షాలు పోరాడిన వాళ్ళ శక్తి మేరకు పోరాడారు. అందరూ కలిసి వస్తున్నారు. సింగిల్గా వస్తాడు పోలీస్ సింహం అది ఇది అంటున్నారు. దొంగోడు కూడా సింగిల్గానే వస్తాడు దొంగతనాలు చేయడానికి. అది లేదా 10 మంది వేసుకొస్తాడు, శుభ్రంగా ఒంటికి ఆముదం రాసేసుకుని దొంగోడు వస్తాడు. పట్టుకుంటే జారిపోదామని, లేదంటే దొంగ అని ఆడారు చెప్తాడు. ఎవరైనా పట్టుకుంటారు. దొంగోడు ఏం చేస్తాడు, ఆడే అడుగుతాడు దొంగ అని కన్ఫ్యూజ్ చేయడానికి. వాళ్ళు అదే పని చేస్తున్నారు. వాళ్ళు ట్రోలింగ్ చేస్తారు, ఎదటోళ్ళు ట్రోలింగ్ చేశారు అంటారు. వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేస్తారు, ఎదటోళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్, ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు వాళ్ళంతా. కాబట్టి మీకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం ప్రలోభ పెట్టినా ప్రజలకి వాళ్ళు ఈ చిట్లిపోయి ఉంది. వాళ్ళు సఫర్ అయిపోయి ఉన్నారు. ఆ సఫరర్స్ అందరూ కూడా తను గుణపాఠం చెప్పడం సిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే ఎలక్షన్లో వాళ్ళ చరిత్ర గతిని మారుస్తాయి, వాళ్ళ దిశను మారుస్తుపోతున్నాయి, వాళ్ళు భవిష్యత్తుకి వేసుకునే బాట. కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉన్నారు. కొంతమంది లైక్ మైండెడ్ ఉంటారు, జగన్మోహన్ రెడ్డి గారిలాగా ఆలోచించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారు మనస్తత్వం ఉన్నవాళ్ళు. వాళ్ళు మాత్రం డెఫినెట్గా ఒక 20%, 30% ఉంటారు. అది ఎవడో అవాయిడ్ చేయలేం, అన్అవాయిడబుల్. కాబట్టి మిగతా రెస్ట్ ఆఫ్ ఆల్ ఇతను ఇంటికి పంపించడానికి చూస్తున్నారు. మీరు 175 నియోజకవర్గాలకి 175 లారీలు పంపినా, 350 లారీలు పంపినా, ఏం పంపినా కానీ ఏమీ పని జరగదు వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు పోటీ చేసి వాళ్ళే ఉండరు సరిగ్గా. ఆల్రెడీ ఎంపీలు చేతులు ఎత్తేసారు. ఈ పొత్తులు ఉన్నాయి కాబట్టి ఎవరన్నా అసంతృప్తులు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఏమైనా లాక్కుందాం చూస్తున్నాడు తప్ప
మిగతా విషయాల్లో ఆయన టోటల్ డిజాస్టర్, ఫెయిల్యూర్. కానీ ఇప్పుడు అంటే ఇట్లా తాయిలాలు పంచడం అనేది చట్టవిరుద్ధ నేరం. అండ్ ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా అంటే మన ఈసీ కూడా అట్లా చూస్తూ ఉండిపోతుంది. అంటే ఎన్నికల కోడ్ లేదన్నా లేకపోతే ఎలా సార్ మరి? ఈసీ కూడా ఊరుకోరండి. ఇప్పుడు ఆ వీడియోలు అవి తీసుకొచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకుంటారు. ఆ మధ్య డబ్బులు పంపకం చూశారు, డెఫినెట్గా అనర్హులను చేసేస్తారు. ప్రతిపక్ష నాయకులు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా దీన్ని. ప్రతిపక్ష నాయకులు కంప్లైంట్ ఇస్తారు, ఎందుకు వదులుతారు వాళ్ళు? వాళ్ళు గ్యారంటీ కంప్లైంట్ ఇస్తారు. వాళ్ళేమో ఎందుకు వదిలేసి ఊరుకుంటారండి? వాళ్ళు అడ్డుకుంటారు, ఇవన్నీ వీడియోలు తీసుకెళ్ళి సబ్మిట్ చేస్తారు, వాడికి డిస్క్వాలిఫై చేస్తారు. అంటే ఇప్పటివరకు ఇవ్వలేదంటారా మరి ఇంత బహిరంగంగా? చాలా వరకు తీశారు, వీడియోలు తీశారు. కోడ్ రాగానే కంప్లైంట్ ఇస్తారు. అంటే కోడ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నారా? కోడ్ వచ్చే వరకు వెయిట్ చేయకపోతే వాళ్ళందరూ ఆళ్ళు బూట్లు నాకు బ్యాచ్ కదా ఉంటారు అక్కడంతా. అంటే వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుంది కాబట్టి కదా. కోడ్ వచ్చిన తర్వాత మొత్తం సిస్టమ్ మారదు, వాళ్ళ చేతిలోకి వెళ్తుంది. అప్పుడే మన యాక్షన్స్ తీసుకునే అవకాశం తీసుకుంటారు. కంప్లైంట్ ఇచ్చినా తీసుకుంటారు. ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇస్తే ఎవరికి ఇవ్వాలి? ఎలక్షన్ కమిషన్ ఇంకా కోర్టు రాలేదు కూడా ఇచ్చినా కానీ వాళ్ళు తీసేలా చూసి పక్కన పెడతారు, తర్వాత తీసుకుంటారు. కానీ ఇమీడియట్గా ఎఫెక్ట్ ఉండదు కదా. అంటే దీనివల్ల ఇప్పుడు ఈ లారీ లోడ్స్ వల్ల ఏవైతే తాయిలాలు ఉన్నాయో దీనివల్ల మరి జగన్ ప్రభుత్వం మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? అంటే ఎవడం ఇప్పుడు మీకు కేసీఆర్ గారు దళిత బంధువులు, ఆ బంధువులు, ఈ బంధువులు బోళ్ళని ఇచ్చాడు, ఏమైనా వేసారు ఓట్లు. మీకు ఇక్కడ జనానికి వెగటి వచ్చిన తర్వాత ఇతను మార్చాలి అనుకున్న తర్వాత మీకు ఏం చేస్తే పని జరగదు. తెలివైనడు అయితే ఇంట్లో కూర్చోవాలి నోటు మూసుకుని, ఏం ఖర్చు పెట్టుకున్నాను. అంటే ఇక్కడ చూస్తే తెలంగాణలో చూస్తే కేసీఆర్ గారు జనాల మధ్యలోకి వెళ్ళలేదు, అంటే ఫామ్ హౌస్కి అంకితం అయిపోయారు కాబట్టి జనాల గోడును వినలేదు కాబట్టి ఆయన గద్దె దించాలనుకున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? ఆయన జనాల మధ్యలోకి వెళ్ళట్లే అంటారా? కేసీఆర్ గారు వెళ్ళకపోయినా వాళ్ళ అబ్బాయో వాళ్ళ అమ్మాయో లేకపోతే వాళ్ళ మేనవాళ్ళు ఎవరో ఒకరు వెళ్ళి మాట్లాడేవారు. ఈయన దొరికిన ఎవరు వస్తున్నారు, వీళ్ళు చెల్లి వచ్చిందంటే ఇతను ఓటేయద్దని చెప్తుంది. వాళ్ళు చిన్నాన్న కూతురు వచ్చినా బాబు మా ఓడికి ఓటేయకండి మంచివాడు కాదు అంటుంది. వాళ్ళ సొంత చెల్లి వచ్చి కూడా మా ఓడికి ఓటేయకండి, మా ఓడికి అసలు బుద్ధి లేదని చెప్తుంది కదా. ఆల్మోస్ట్ మన అంటే వేరే పార్టీలో ఉంది, ప్రతిపక్ష పార్టీలో ఉంది కదా. పార్టీలో ఉన్న సొంత మనుషులు కదా. ఇప్పుడు బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ ఎనీ అదర్ కాబట్టి వాళ్ళే చెప్తున్నారు. ఇంకా ఆయన ఎలాగ ఇంట్లో నుంచి బయటకు రాడు, వచ్చినా కానీ పరదాలు కట్టుకుంటాడు, చెట్లు కొట్టేస్తారు, రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంటారు కదా. కాబట్టి ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారి ఈ విషయంలో టోటల్ అట్టర్ ఫెయిల్యూర్. అతను ఇంటికే పరిమితం అవుతాడు, అది జైలుకు పోతాడు. మరి కొంతమంది నాయకులు మాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత అభివృద్ధి ఇంతవరకు ఏ నాయకుడు చేయలేదు, ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చాలా ధైర్యంగా అడుగుతున్నారు, నేను చేసిన అభివృద్ధిని చూసి నాకు ఓటు వేయండి అని చెప్పేసి అని అంటే ఇంతవరకు ఏ నాయకుడు అడగలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి వాళ్ళంతా ధైర్యంగా చెప్తున్నారు కదా. ప్రజలకు వదిలేడు, నేను చేసిన అభివృద్ధి ఏదో చూసి ఓటేయమన్నాడు అంటే ఏదని చెప్తున్నాడు జనాలకి. అది మా ధైర్యమే కదా. అది నాకు ఓటేయకంటారా బాబు అని చెప్పడం అంటే ధైర్యమే కదా అది. ఆయన ఏం చేసాడని ఓటేస్తారు? నేను చేసిన చూసి అభివృద్ధి చూసి ఓటేయమంటున్నాడు. నువ్వేం అభివృద్ధి చేసేవయ్యా బాబు, అయితే వద్దా నీకు అని మానేస్తారు. ఎలాంటి అభివృద్ధి జరగలేదంటారా? ఏం జరిగింది అసలు ఒకటి చెప్పండి, పలానా చేసాడని ఏం లేదు. అది ఆయనకి తెలుసు ఆ విషయం. అందుకే ఇలాంటివన్నీ చేస్తున్నారంటారా, తాయిలాలు ఇస్తున్నారు? ఇప్పుడు రాజకీయం అంటారు, రకరకాల విన్యాసం చేస్తారు, అబద్ధాలు ఆడతారు, మేము అభివృద్ధి చేసామని బొంకేస్తారు, బోకరించేస్తారు, వచ్చి అబద్ధాలు మాట్లాడతారు. అది జనాలు బేరీ చేసి చూసుకోవాలి. గతం ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుంది, వీళ్ళు ఏం చేశారు. సో ఇప్పటికీ అంటే ఈ ఎలక్షన్స్ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చాలా కీలకమైన ఎన్నికలు అంటారు. బాగానే కీలకమైన చావో రేవో అన్నట్టు ఉంటారు. లేదంటే జైల్లో కూర్చోవాలి పోయి మామూలుగా ఓటమి ఎదురైందంటే అతను ఓడిపోయాడంటే ఇక అతను సమర్థించిన వాళ్ళని అతను కూడా ఉన్న అధికారులు అతను అరాచకాలకి తోడ్పాటుగా నిలబడిన వాళ్ళు అందరి పని ఈ సిట్లు పోతే అందరికి ఎవరిని వదిలిపెట్టరని జనం. అంటే ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ ఎవరైతే తన పక్కన పోతారు అందరూ ఉన్నాయి. అసలు వీళ్ళు చేసిన అరాచకాలు తక్కువ పెట్టండి, దొంగతనాలు, దోపిడీలు, ఈ ఇసుకలో మధ్యలోనే దాదాపు 2,000 మంది పోతారు జైల్లోకి. అసలు 1-2 వీళ్ళు చేసిన అరాచకాలు, ఇవి తాకట్లు ఎట్టేయడం, ఆఫీసులు ఇవన్నీ మామూలు అరాచకం పెట్టండి. వాళ్ళు బాబు పరిపాలనలో కొంతమంది ఐఏఎస్లు వాళ్ళు పోయారు, ఈయన పరిపాలన ఏకంగా ఐపీఎస్లు కూడా పోతారు జైల్లోకి, ఐపీఎస్లు కూడా గ్యారంటీకి పోతారు. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్.